రామాయణం ఒక దివ్య ప్రయాణం. హాయ్ ఫ్రెండ్స్, మన పురాతన ఇతిహాసాల కథల్లోకి మీకోసం ఒక దివ్యమైన ప్రవేశం. ఈ సిరీస్లో మనం రామాయణం ద్వారా ఒక అందమైన మరియు భావోద్వేగ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఇది హిందూ పురాణాలలో గొప్ప ఇతిహాసాలలో ఒకటి. రామాయణం ఒక శాశ్వతమైన ఇతిహాసం. దీనిని గొప్ప ఋషి మహర్షి వాల్మీకి రచించారు. ఇది 7 కాండాలు లేదా అధ్యాయాలుగా విస్తరించి ఉన్న 24,000 శ్లోకాలను కలిగి ఉంది. ఈ దివ్యమైన కథ విష్ణువు యొక్క 7వ అవతారమైన రాముడి జీవితాన్ని వివరిస్తుంది. అతను దుష్టత్వాన్ని నాశనం చేయడానికి మరియు ధర్మాన్ని పునరుద్ధరించడానికి జన్మించాడు. అయోధ్యలో అతని జననం నుండి అతని 14 సంవత్సరాల వనవాసం, సీతాపహరణం, లంకలో జరిగిన గొప్ప యుద్ధం, అయోధ్య రాజుగా తిరిగి రావడం వరకు రామాయణం మనకు నీతులు, విలువలు మరియు ధర్మం యొక్క నిజమైన అర్థాన్ని బోధిస్తుంది. రామాయణం కేవలం పురాణం కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి, తరాల మధ్య భావోద్వేగ బంధం మరియు మన జీవితాలకు ఒక అద్దం. రాముడు ఆదర్శ పురుషుడు, పరిపూర్ణ కుమారుడు, గొప్ప రాజు మరియు భక్తిగల భర్తకు చిహ్నంగా నిలుస్తాడు. సీతాదేవి స్వచ్ఛత, బలం మరియు సహనానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. లక్ష్మణుడు నిస్వార్థ సేవ మరియు విధేయతను చూపిస్తాడు. మరియు హనుమంతుడిని ఎవరు మరచిపోగలరు? భక్తి మరియు ధైర్యానికి అంతిమ చిహ్నం. ఈ 35 ఎపిసోడ్ల ప్రయాణంలో మనం వీటిని అన్వేషిస్తాము. రావణుడు మరియు రాముడి జననం. రాముడు మరియు సీత ప్రేమ కథ. లంకలో జరిగిన తీవ్రమైన యుద్ధాలు. ప్రతి సంఘటనలో దాగి ఉన్న లోతైన సందేశాలు. ప్రతి ఎపిసోడ్ మీకు యానిమేషన్ విజువల్స్, కథ చెప్పడం మరియు పిల్లలు కూడా అర్థం చేసుకునే నైతిక బోధనలను అందిస్తుంది. కాబట్టి మీరు రాముడితో అడవిలో నడవడానికి సిద్ధంగా ఉన్నారా? హనుమంతుడితో సముద్రాన్ని దాటడానికి సిద్ధంగా ఉన్నారా? ధర్మం అధర్మంపై విజయం సాధించడాన్ని చూడటానికి సిద్ధంగా ఉన్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను నొక్కండి మరియు ఎపిసోడ్ 2 కోసం వేచి ఉండండి. రావణుడి జననం. మీరు చూసినందుకు ధన్యవాదాలు. ఈ దివ్యమైన కథ మీ హృదయంలో మరియు ఇంటిలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వరకు జై శ్రీరామ్.